మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? అందరూ బాగుంటే మనం బాగుంటే అందరూ బాగుండాలి అనుకోండి. అయితే నిన్నటి వీడియోలో కావాలి వరకు వచ్చాం కదండి. ఇది పార్కింగ్ అనమాట. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ పడుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చేసి 7:30, 8 అవుతుంది. కాలకృత్యాలు తీర్చుకున్నాం, బయలుదేరదాం మెల్లగానే. నిన్న వీడియోలో అయితే మనం రాజమండ్రి నుంచి చూసుకుంటే 400 కిలోమీటర్లు నడిపాను అనమాట. విజయవాడ నుంచి 250 కిలోమీటర్ల దగ్గరికి వచ్చాను. ఈరోజు ఎంత దూరం ప్రయాణిస్తామో చూద్దాం, వెళ్దాం మెల్లగా. ఇది కావాలి టోల్గేట్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ వస్తే పార్కింగ్ అనమాట అండి. ఇక్కడ ఎదురుకుంటే టిఫిన్ చేస్తాను. ఇడ్లీ బాగుండా, బాగానే ఉంది. 2 ఇడ్లీ 10 రూపాయలు మాత్రమే. ఇక్కడ టిఫిన్ చేస్తాను, బయలుదేరదాం. మరి పార్కింగ్ దగ్గర టిఫిన్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళలేదు. అలా దాటి వస్తే ఒక 40 కిలోమీటర్లు వస్తే 40-50 కిలోమీటర్లు వస్తే నెల్లూరు అనమాట అండి. నెల్లూరు వస్తుంది. ఇప్పుడు విజయవాడ నుంచి మనం 6 లైన్స్లో ఉన్నాం. అంటే 6 వరుసల రహదారి. ఇటు 3 అటు 3 లైన్లు వరుస రహదారి. ఈ నెల్లూరు సిటీ వచ్చేసరికి, సిటీ వచ్చిందంటే అక్కడ నుంచి 4 లైన్స్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి వచ్చింది నెల్లూరు. నెల్లూరు సిటీ ఎంట్రన్స్ అయిపోయింది అనమాట. హైవే, నెల్లూరు సిటీ హైవే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి 4 లైన్స్ అనమాట. ఇంక మీకు ఆంధ్ర బోర్డర్ వరకు కూడా 4 వరుసల రహదారి, 4 లైన్స్. అలా వెళ్తే ఇది కృష్ణపట్నం పోర్ట్ అనమాట అండి. నెల్లూరు దాటిన తర్వాత కృష్ణపట్నం పోర్ట్ దగ్గర మీరు మధ్యలో రోడ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్ ఏదో కడుతున్నారు అనుకుంటా. ఇది వచ్చేసి బోధనం టోల్ గేట్ అనమాట అండి. అంటే నాయుడుపేట యువతల గూడూరు అని అక్కడ టోల్ గేట్ అనుకుంటా. నెల్లూరు, కృష్ణపట్నం పోర్టు అలా వస్తే గూడూరు, తర్వాత టోల్ గేటు. ఈ టోల్ గేటు లాస్ట్ ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి తిరుపతి అనమాట అండి. తిరుపతి రైట్ సైడ్ తిరిగితే తిరుపతి వెళ్ళిపోద్ది. ఇక్కడ రోడ్లు వేస్తారనమాట. ఇక్కడ నుంచి తిరుపతి వరకు సింగిల్ రోడ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు 4 లైన్స్ కాదు, 6 లైన్స్ వేస్తున్నారు, పెద్ద రోడ్డు. ఇదిగో పైన బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ రూపురేఖలన్నీ మారిపోతాయి అన్నమాట సెంటర్ ఇప్పుడు హైవే నుంచి. సరే, పంచముఖ ఆంజనేయ విగ్రహం ఉంది కదా, ఇక్కడ చుట్టుపక్కల అన్ని షాపులు ఉండి మొత్తం అన్ని పోయినాయి. ఇప్పుడు ఈ ట్యాంక్ తిరిగింది కదా, అలాగే రైట్ సైడ్ కడితే శ్రీకాళహస్తి 35, అక్కడి నుంచి 35 కిలోమీటర్లు వెళ్తే తిరుపతి అనమాట. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం నాయుడుపేట నుంచి చెన్నై. ఇక్కడ నుంచి చెన్నై 100 కిలోమీటర్లు ఉంది. ఇది వచ్చేసి ఇంకా సూళ్ళూరుపేట అనమాట అండి. సూళ్ళూరుపేట టోల్ గేట్ అనమాట ఇది. అంటే మనం నాయుడుపేట దాటిన తర్వాత సూళ్ళూరుపేట. ఇంక ఇది ఆంధ్రాకి లాస్ట్ టోల్ గేట్ అనమాట అండి. ఆంధ్రప్రదేశ్కి ఇంక టోల్ గేట్తో అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంక తమిళనాడులో టోల్ గేట్లు మొదలవుతాయి. ఇదేమో శ్రీ సిటీ అనమాట అండి. తడ దాటిన తర్వాత తడ అని వస్తుంది ఊరు. తర్వాత తడ బోర్డర్ అనమాట. బార్డర్ దగ్గరలో శ్రీ సిటీ రైట్ సైడ్ తిరిగితే చూసారు కదా, మొబైల్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనమాట. ఇండస్ట్రియల్ అన్నీ ఉంటాయి. ఎక్కువగా మొబైల్ యూనిట్ పరిశ్రమలు ఉంటాయి. ఇది బార్డర్ అండి, తడ ఆర్టీఓ బార్డర్ అనమాట. అక్కడి నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్లు వస్తే ఇప్పుడు గుమ్మడిపూడి అంటారు. గుమ్మడిపూడి ఆర్టీఓ అంటారు అనమాట. ఇది తమిళనాడు ఆర్టీఓ అనమాట. తమిళనాడు ఆర్టీఓ. కరెక్ట్గా మన బార్డర్ నుంచి 8 కిలోమీటర్లు రావాలన్నమాట. వస్తే మెయిన్ రోడ్ ఆగిపోయి, మెయిన్ రోడ్ ఆపేస్తారు. ఇప్పుడు హైవే రోడ్ ఆపేసి లెఫ్ట్ సర్వీస్ రోడ్ నుంచి ఇచ్చి ఇలా లెఫ్ట్ తిరిగితే ఆర్టీఓ ఆఫీస్ అనమాట. పెద్దది ఉంది, చూసారు రోడ్డు ఎంత పెద్దగా ఉందో. ఒక 100 లారీలు బట్టి అంత ప్లేస్ ఉంటుంది చూడండి. ఎదురండి ఆర్టీఓ దగ్గర వీడియో తీయకూడదు. గుమ్మడిపూడి ఆర్టీఓ దాటేసాం. ఇది రెడ్ హిల్స్ టోల్ గేట్ అనమాట. ఇక్కడ భోజనం బాగుంటుందని ఆపాను. 100 రూపాయల భోజనం. ఇది పప్పు, ఒక కూర, ఫ్రై, బాగానే ఉంది. ఒకసారి తిన్నాను, బాగుంది. మళ్ళీ ఇక్కడే తిన్నాను అనమాట. ఆంధ్ర మెస్ అని ఉంటుంది, ఆంధ్ర భోజనం ఉంటుంది. రెడ్ హిల్స్ టోల్ గేట్ ఉంటుంది అనమాట.
అది పెద్ద టోల్గేట్ అనమాట. తమిళనాడులో ఎంట్రన్స్ టోల్గేట్ అవతల. వంట పెట్టలేదండి, మనకి టైం సరిపోదు, హోటల్లో తినేద్దాం. వచ్చేసి 2:30 అయిందండి. ఇప్పుడు భోజనం చేస్తాను ఇక్కడ టోల్గేట్ దగ్గర అనమాట. రెడ్ హిల్స్ టోల్గేట్ అంటారా, మద్రాస్కి ఎంట్రన్స్ టోల్గేట్ అనమాట. ఇక్కడ భోజనం బాగుంటుంది, ఆంధ్ర మీల్స్ అని 100 రూపాయల భోజనం బాగుంది. బయలుదేరిపోదాం. ఇదనమాట రెడ్ హిల్స్ టోల్గేట్. చూసారు కదా, చాలా పెద్ద టోల్గేట్. ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనం స్ట్రైట్గా అయితే చెన్నై సిటీలోకి వెళ్ళిపోద్ది. మనం స్ట్రైట్గా వెళ్ళాం, మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం అనమాట. బాహ్య వలయ రహదారి అని మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, రోడ్డుకి అడ్డంగా బ్రిడ్జ్ ఉంది కదా. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఎక్కి రైట్ తిరగాలన్నమాట. ఇలా లెఫ్ట్గా యూటర్న్ చేసుకుంటే టోల్గేట్ దాటిన తర్వాత లెఫ్ట్కి తిరిగితే, బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్కి యూటర్న్ చేసుకుంటే మళ్ళీ బ్రిడ్జ్ పైకి ఎక్కేస్తాం. ఇంకెలాగా ఒకటే రోడ్డు అనమాట. ఇది సిటీలోకి వెళ్ళకుండా అవుటర్ రింగ్ రోడ్డు. ఇంకా అలా వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. వండలూరు ఊరు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ సిటీ అవుట్కట్స్ మొదలన్నమాట. చూస్తున్నారు కదా, ఇటు అటు రోడ్డుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో, మధ్యలో ఇంకొక 4 వరుసలు రోడ్డు కట్టించు అనమాట. అంత పెద్ద ఖాళీ ఉంటుంది మరి ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి. ఈ రోడ్లో మొత్తానికి 50 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి వండలూరు అనేది 52 కిలోమీటర్లు ఉంటుంది. 52 కిలోమీటర్లో 3 టోల్గేట్లు ఉంటాయి అనమాట. ఇలాంటి సేమ్ 1, 2, 3 టోల్గేట్లు దాటితే మనం సిటీ ఎంట్రన్స్ అయిపోతాం అనమాట. సిటీనండి, వండలూరు అంటే సిటీయే. సిటీ అవుట్కట్స్ ఫుల్ ట్రాఫిక్ అనమాట. చూసారు కదా, ఒంటరిగానే మన ప్రయాణం ఎంత దూరం అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఒరిస్సా అయినా, బెంగాల్ అయినా, మొత్తం ఎక్కడికైనా సరే ఒంటరి ప్రయాణమే. ఇది సిటీ దాటేసాం అనమాట. వండలూరు వచ్చేసాం, గుడివంచరి వచ్చేసాం, అన్నీ దాటేసి ఇక్కడ ఇదేంటంటే చెంగలపట్టు వరకు, చెంగలపట్టు ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దాటిన తర్వాత చెంగలపట్టు వరకు కూడా మీకు 4 లైన్స్ అనమాట. 8 లైన్స్, 8 లైన్లో రహదారి అనమాట ఇది. అయినా సరే ట్రాఫిక్ సరిపోవట్లేదు. ఈ రోడ్డు సంవత్సరాల క్రితం ఎప్పుడు వేసి ఉంటారో అప్పుడు ఇంకా చాలా ట్రాఫిక్ అయ్యేది అనమాట. చాలా టైం పట్టేసి ఇది దాటడానికి. ఇప్పుడు రోడ్డు పెద్దగా వేసారు కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, పార్కింగ్ మీరు రైట్ సైడ్ చూస్తే లారీలు అన్నీ ఉన్నాయి కదా, ఇది పార్కింగ్ అనమాట అండి. తమిళనాడులోని మీరు ఇలాగ ఈ రోడ్డు మొత్తం కూడా అడుగడుక్కి ఒక 20-30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లకి అలాగ పార్కింగ్లు ఉంటాయి అనమాట. చిన్న పార్కింగ్లు, పెద్ద పార్కింగ్లు, మీడియం పార్కింగ్లు. చూసారు కదా ఎన్ని బళ్ళు ఉన్నాయో, ఒక 80 బళ్ళు, 100 బళ్ళు పట్టే పార్కింగ్. రైట్ సైడ్ ఒకటి ఉంది. మీకు ఎడమ వైపున ఎలా వచ్చే బళ్ళు ఆగడానికి ఇటువైపు కూడా ఉంది. ఎదురుగా ఉంటాయి అనమాట. మధురాంతకం అనేది పెద్ద పార్కింగ్. ఇది వచ్చేసి మీరు మేలుమారువత్తూరు అనమాట. ఊరి పేరు వచ్చేసి మేలుమారువత్తూరు. అమ్మవారి పేరు వచ్చేసి ఆదిపరాశక్తి అమ్మవారు అనమాట. ఆదిపరాశక్తి అమ్మవారి గుడి అనమాట ఇది. గుడి వైపున మీరు చూస్తారు కదా, అది అమ్మవారి గుడి అనమాట అండి. ఇది చాలా ఫేమస్. ఇక్కడ లేడీస్ అందరూ చాలా నిష్టగా దీక్ష తీసుకుని ఆయన అనమాట, అమ్మవారు ఆయనలోనే ఉందని, ఆయన మొన్నే పరమపదించారు, బంగారయ్య గారని. అంటే ఇక్కడ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనే రావచ్చు అనమాట. అది గుడి స్పెషాలిటీ. దాటేసేవండి. చెన్నై నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది అనమాట గుడి. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 5:30, అది నైట్ 9:30 ఆ టైం అయిందనమాట. లుండూరుపేట దగ్గరలో ఉన్నాను. ఇక్కడ పరోటా తీసుకున్నాం, 3 పరోటాలు బాగానే ఉంది. చీప్ అండ్ బెస్ట్. 45 రూపాయలు ఎంత తీసుకున్నారు, ఒకటి 15 రూపాయలు. ఇంక ఈ రోజుకి ఇలా అయిపోయింది అనమాట అండి. మధ్యాహ్నం భోజనం ఇలా పరోటా ఎలా అయిపోయింది. నైట్ ఒక ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అనమాట. 20,000 వేశారు. 93 రూపాయలు 84 పైసలు ఉంది. ఇక్కడ రేట్ వచ్చేసి 213 లీటర్లు పట్టింది అనమాట 20,000కి. ఇంచుమించు ఫుల్ అయిపోయింది. ఒక 2-3 లీటర్లు పడుతుంది అంతే. ఇంచుమించుగా ఫుల్ అయిపోయింది. అంటే 675 కిలోమీటర్లు వచ్చానమాట విజయవాడ నుంచి ఇక్కడికి. ఇది ఇక్కడ పడుకున్నానండి నైట్. పార్కింగ్ అనమాట. ఇందాక పెద్ద పార్కింగ్ చూసారు కదా, ఇది రోడ్డు పక్కన చిన్న పార్కింగ్ అనమాట. ఒక 20 బళ్ళు అలా పట్టి పార్కింగ్ అనమాట రోడ్డు పక్కన. అది బాగా ఎదరు పెట్టాను, ఖాళీ లేదు. అప్పటికే 10:30 అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది.
గ్రామం లేదని చెప్పి పడుకున్నాను అనమాట. ఉదయం లెగిసాను. ఇది శుక్రవారం మార్నింగ్. ఇక్కడ టీ తాగాను. ఇక్కడే హోటల్ ఉంది. ఇక్కడే చూసారు కదా స్నాక్స్ అన్నీ ఉన్నాయి. బిస్కెట్లు, పప్పలు, గిప్పలు అన్నీ ఫుల్గా ఉన్నాయి. పెద్ద షాప్ అనమాట. ఎంత క్లాస్గా ఉంటాయి షాపులు అన్నీ. బాత్రూమ్లు కూడా ఉన్నాయి చూడండి. లేడీస్కి వేరు, మగోళ్ళకి వేరు. బాత్రూమ్ కూడా డబ్బులు తీసుకోలేదు, ఫ్రీ అనమాట. ఈ ఫెసిలిటీస్ ఉంటుందండి. పార్కింగ్ దగ్గర టీ స్టాల్, బాత్రూమ్కి వెళ్ళొచ్చు ఫ్రీగా, మొత్తం స్నానం చేయొచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. తమిళనాడులో పార్కింగ్లు ఉంటాయి. పార్కింగ్లతో పాటు బాత్రూమ్లు కూడా ఉంటాయి. డబ్బులు కూడా తీసుకోలేదు, ఫ్రీ అనమాట. ఈ ఫెసిలిటీ ఉంటుంది. తమిళనాడులో టిఫిన్ మనలాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ హోటల్లో తిన్నా కానీ అరిటాకులోనే వేస్తారు. టిఫిన్ తిన్నా, మధ్యాహ్నం భోజనం తిన్నా, బిర్యానీ తిన్నా, ఏం తిన్నా కానీ ఆకులోనే, అరిటాకులోనే వడ్డిస్తారు అనమాట. ఇక్కడ 2 ఇడ్లీ, 1 దోశ చెప్పుకున్నాను. బాగానే ఉంది. అలా బయలుదేరితే ఉలుండూరుపేట దగ్గర ఉన్నాను అనమాట. ఇప్పుడు తిరుచి దగ్గర అనమాట. ఇదేంటంటే శ్రీరంగం గుడి ఉంటుంది కదండి, విష్ణుమూర్తి గుడి. అది చివరి అనమాట. తిరుచికి 10 కిలోమీటర్ల ముందు ఉన్నాం ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ చివర అవతల ఉంటుంది అనమాట గుడి. 10 కిలోమీటర్లు వచ్చేసాం. తిరుచి అనమాట. చూసారు కదా, తిరుచి టౌన్ అని ఉంది. లెఫ్ట్కి తిరిగితే మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. సిటీలోకి వెళ్ళాం మనం. హైవే మధురై దగ్గరలో ఉన్నాం. ఇది పార్కింగ్ అనమాట. మధురైకి 40 కిలోమీటర్ల ముందు పార్కింగ్ ఉంది. ఇక్కడ స్నానం చేద్దామని చెప్పి ఆగాను. ఇలాగా పార్కింగ్ దగ్గర బాత్రూమ్లు ఉంటాయి అనమాట. చక్కగా స్నానం చేస్తాను. మళ్ళీ కుదురుతుందో లేదు తెలియదు. రేపు అన్లోడింగ్కి వెళ్తాను. ఇప్పటికి 3వ రోజు. సరేనే, మధురై 40 కిలోమీటర్లు ఉంది, వెళ్ళిపోదాం. ఇది మధురై ఎంట్రన్స్ లో అనమాట అండి. ఎంట్రన్స్ లోనే 5 రోడ్లు ఉంటుంది అనమాట. చూసారు కదా, బోర్డు ఉంది. మనం వచ్చేది ఒక రోడ్డు, రైట్కి పెద్ద సర్కిల్ ఉంది కదా మధ్యలో. రైట్ సైడ్ తిరిగితే మధురై సిటీ, లెఫ్ట్ తిరిగితే ఒక ఊరు వస్తుంది. స్ట్రైట్గా ఇంకో ఎడం వైపున ఒక రోడ్డు ఉంది కదా, మనం చిన్న కటింగ్ ఇచ్చి ఇలా ఎయిర్పోర్ట్ రోడ్డు తిరగాలన్నమాట. ఇంకో అలా ఉంది కదా, అది రామేశ్వరం వెళ్ళిపోద్ది ఆ రోడ్డు డైరెక్ట్. ఇప్పుడు మనం ఈ రోడ్లో ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ రోడ్ అనాలి. ఎయిర్పోర్ట్ రోడ్డు ఇలా వస్తే 5 వరుసల రోడ్డు అనమాట. అంటే సర్కిల్లో 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది. ఇది 5 రోడ్ల జంక్షన్ అనమాట ఈ సర్కిల్. ఇక్కడ బిర్యానీ తిన్నానండి. భోజనం 80 రూపాయలు, బిర్యానీ 120 అంట. సరే తినేద్దాం అని చెప్తున్నాను. ఇంకో 2 గుడ్డేసి 2 ముక్కలు వేసి ఉల్లి చట్నీ కూడా వేసారు. మధురై చివరి అనమాట. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి రాజపాలయం అని ఉంది బోర్డు. స్ట్రైట్గా వెళ్తే కన్యాకుమారి. మధురై దాటేసాం. ఇప్పుడు ఇక్కడితో మనకి 4 లేన్స్ అయిపోయిందండి. హైవే రోడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు ఉంది. మొత్తం సింగిల్ రోడ్డు అనమాట, డబల్ రోడ్డు. చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు, చాలా టైం పడుతుంది. ఇంకా అయిపోయింది, మనకి హైవే అయిపోయింది. గోలు దగ్గర పెట్టుకుని నడపాలన్నమాట. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు అంత ఉంటుంది ఇంచుమించుగా. అది మొత్తానికి నైట్ 12:30 అయిందనమాట. వచ్చేసరికి దగ్గరికి వచ్చేసరికి ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్ళాలి. వీడియో అందరితో ముగించేస్తున్నాను. మరి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బై బై. జై హింద్.